ఒక ఉమెన్ ఇద్దరు పిల్లల్ని ఫైర్ నుంచి కాపాడితే మీరు ఏం చేస్తారు? సన్మానాలు సత్కారాలు చేయకపోయినా కొంచెం అప్రిషియేట్ చేస్తారు. కానీ నార్త్ కొరియాలో దీనికి విరుద్ధంగా జరిగింది. 2020లో నార్త్ కొరియాలో ఒక మదర్ వారి పిల్లలిద్దరిని తగలబడిపోతున్న ఇంట్లో నుంచి తప్పించి కాపాడింది. అయితే ఆమెను తర్వాత జైల్లో వేశారు. పిల్లలిద్దరిని కాపాడిన ఆమెను జైల్లో వేయటం ఏంటి అని మనం అనుకోవచ్చు. ఆమెను జైల్లో వేయటానికి కారణం ఏంటంటే ఆమె పిల్లలిద్దరిని కాపాడేటప్పుడు నార్త్ కొరియన్ మాజీ అధ్యక్షుల ఫోటోలను అలాగే ఆ కాలిపోతున్న ఇంట్లో ఉంచింది. నార్త్ కొరియా ప్రభుత్వానికి పిల్లలిద్దరూ చనిపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ అధ్యక్షుల ఫోటోలు మాత్రం అస్సలు కాలకూడదు. నిజంగా చాలా దారుణమని చెప్పుకోవాలి. చరిత్రలోనే ఆకాశంలో ఎగిరిన అత్యంత పెద్ద జీవులు టెరోసారస్. శాస్త్రవేత్తలు ఇవి డైనోసార్ కాలం నాటివి అని చెప్తున్నారు. అంటే దాదాపు 150 మిలియన్ ఇయర్స్ నాటివి. ఇవి దాదాపుగా జిరాఫీ అంతా పొడవు ఉండేవట. అలాగే వీటి రెక్కలు 30 అడుగుల వెడల్పు ఉండేవట. అంతేకాకుండా ఇవి ఆకాశంలో నాన్ స్టాప్ గా 10,000 మైల్స్ వరకు ఎగరగలిగేవట. 10,000 మైల్స్ అంటే 16,000 కిలోమీటర్లు. 1784లో ఇటాలియన్ న్యాచురలిస్ట్ అయిన కాసిమో అలెసాండ్రో కాలినీ అనే శాస్త్రవేత్త జర్మనీలోని బేవారియా అనే ప్రాంతంలో మొదటిగా టెరోసారస్ యొక్క ఫాజిల్స్ ని కనుగొన్నాడు. అప్పటి నుంచి చాలా మంది శాస్త్రవేత్తలకి వీటి ఫాజిల్స్ కనిపించాయి. రీసెంట్ గా 2017లో కూడా స్కాట్లాండ్ కి చెందిన ఎమిలియా పెన్నీ అనే పిహెచ్డి స్టూడెంట్ నార్త్ వెస్టర్న్ స్కాట్లాండ్ లోని ఇజ్ల్ ఆఫ్ స్కై అనే పర్వతాలలో టెరోసారస్ యొక్క దవడ భాగం కనిపించింది. తర్వాత దానిని మ్యూజియంలో భద్రపరిచారు. చార్లెస్ చాన్ అనే వ్యక్తి ఒక గూఢచారి. కొన్ని సంస్థలకు లేదా దేశాలకు రహస్యంగా సమాచారాన్ని అందించే వారిని గూఢచారి అంటారు. ఇలా చేయటం చాలా ఇల్లీగల్. అలాగే లీ చాన్ అనే మహిళ ఒక డ్రగ్ డీలర్. ఓపియం అనే మత్తు పదార్థాన్ని ఇల్లీగల్ గా అమ్మడం ద్వారా పోలీసులకు దొరికిపోయి అరెస్ట్ అయింది. అలాగే చార్లెస్ కూడా తన సీక్రెట్ పనుల వల్ల అరెస్ట్ అయ్యాడు. వీరిద్దరూ ఆశ్చర్యకరంగా ఒకే స్టేషన్లో అరెస్ట్ అయ్యారు. అక్కడ వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇక చివరికి వీరిద్దరికి పుట్టిన వ్యక్తే మార్షల్ ఆర్టిస్టు, యాక్టరు అండ్ ఫిల్మ్ మేకరు, స్టంట్ మ్యాన్ అయిన ఫేమస్ జాకీ చాన్. జెమ్స్, రంగురాళ్ళు లేదా రత్నాలు ఇవి ఎలా ఏర్పడతాయో తెలుసా? ముందుగా జెమ్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని జమాలజీ అని అంటారు. అలాగే భూమి లోతుల్లో నుంచి అధ్యయనం చేసి ఇలా రత్నాలను వెలికితీసే వారిని జమాలజిస్టులు అంటారు. ఎక్కువగా జెమ్స్ అనేవి భూమిలో ఉండే సహజ ఖనిజాల ద్వారా లభ్యమవుతాయి. భూమి మొదటి పొర అయిన క్రస్ట్ లో దాదాపుగా 4,000 రకాల ఖనిజాలు ఉన్నట్టు అంచనా వేస్తున్నారు. సాధారణంగా రత్నాలు తయారవటానికి 5 అవసరమవుతాయి. అవే ఇంగ్రీడియంట్స్, టెంపరేచరు, ప్రెజరు, టైము అండ్ స్పేసు. భూమి లోపల ఉన్న ఖనిజాలు అంటే రాళ్ల రూపంలో ఉన్నవి బాగా హీట్ అయ్యి లేదా ఒత్తిడికి గురవడం ద్వారా క్రిస్టలైజేషన్ అనే పద్ధతి జరుగుతుంది. ఉదాహరణకు కార్బన్ అణువులన్నీ భారీ ఒత్తిడి కారణంగా న్యూక్లియేషన్ చెంది అంటే అణువులన్నీ ఒకదానితో ఒకటి బంధింపబడతాయి. ఉదాహరణకి కార్బన్ అణువులన్నీ భారీ ఒత్తిడి కారణంగా న్యూక్లియేషన్ చెంది అంటే అణువులన్నీ ఒకదానితో ఒకటి బంధింపబడతాయి. తర్వాత అవి కంటిన్యూస్ గా న్యూక్లియేషన్ చెంది ఒక పెద్ద స్ట్రక్చర్ కి వస్తాయి. దీన్నే క్రిస్టల్ లాటిస్ అని అంటారు. కేవలం ఇలా కార్బన్ అనేది ఏ స్ట్రక్చర్ లో ఫామ్ అయింది అనే దాన్ని బట్టి అది డైమండ్ లేదా గ్రాఫైట్ లేదా కోల్ అని చెప్పవచ్చు. అలాగే పదార్థాన్ని బట్టి ఏ రకమైన రత్నాలు అని చెప్తారు. ఈ విధంగా భూమి పొరల్లో తయారైన జెమ్స్ అనేవి లావా ద్వారా పైకి ఉప్పొంగి భూమి సర్ఫేస్ మీదకి వస్తాయి. తర్వాత అవి నదులు, సముద్రాల మీద కూడా ట్రావెల్ అవుతూ వివిధ ప్రాంతాలలోని భూమి పైపొరల్లో ఉండిపోతాయి. తర్వాత భూమిని మైనింగ్ చేసేటప్పుడు వాటిని బయటికి తీస్తారు. 2023 నాటికి ప్రపంచంలోనే అత్యంత విలువైన జెమ్ వచ్చేసి బ్లూ డైమండ్. అలాగే ఈ ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన రత్నం 3,106 క్యారెట్స్ కులినం. దీన్ని 1905 జనవరి 26న సౌత్ ఆఫ్రికాలో కనుగొన్నారు. ఆర్కిటిక్ మరియు అంటార్క్టికా ఈ 2 ఖండాలు అత్యంత చల్లనైనవి. అయితే ఈ 2 పదాలలో ఆర్కిటిక్ అనే పదం కామన్ గా ఉంటుంది. అసలు ఈ ఆర్కిటిక్ అనే పదానికి అర్థం ఏంటో తెలుసా? ఆర్కిటిక్ అనే పదం గ్రీకు పదమైన ఆర్కుటోస్ నుంచి వచ్చింది. ఆర్కుటోస్ అంటే ద్రోపు ఎలుకబంట్లు అని అర్థం. సో ఆర్కిటిక్ ఖండంలో ద్రోపు ఎలుకబంట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ ఖండానికి ఆర్కిటిక్ గా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎలుకబంట్లు లేని ఖండంగా అంటార్కిటాకి పేరు పెట్టారు.
ఫ్రెండ్స్, నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు ఒక మాట. ఎవరికైతే వీడియో నచ్చింది అనిపిస్తే వారు ఒక్కసారి వీడియోని లైక్ చేయండి. అలా చేయడం ద్వారా ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ కూడా గ్రోత్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మనం స్కూల్స్ లేదా కాలేజెస్కి పోయి టీచర్ పాఠాలు చెప్తున్నప్పుడు నోట్స్ రాయటానికి ఎక్కువ శాతం బ్లూ ఇంక్నే ఉపయోగిస్తాం. అలా బ్లూ ఇంక్నే ఉపయోగించడానికి కారణం ఏంటో తెలుసుకుందాం. యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా వారు చేసిన పరిశోధన ప్రకారం బ్లూ కలర్ అనేది మన జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. పుస్తకంపై బ్లూ కలర్పై రాయడం ద్వారా మన కాన్సన్ట్రేషన్కి ఏమీ ఇబ్బంది ఉండదు. అలాగే మనం గంటలు నోట్స్ రాయటం చదవటం చేస్తుంటాం కదా, ఈ ప్రాసెస్లో మన కళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండటానికి ఈ బ్లూ కలర్ మనకు అంధత్వాన్ని రాకుండా కాపాడుతుంది. అందుకే బ్లూ కలర్ను కూల్ కలర్, ట్రస్ట్ వర్తీ కలర్ అని కూడా అంటారు. రెడ్ కలర్ 2009లో యూనివర్సిటీ ఆఫ్ కొలంబియా వారు చేసిన పరిశోధన ప్రకారం బ్లూ కలర్ కన్నా రెడ్ కలర్ అనేది 31% ఎక్కువ జ్ఞాపక శక్తిని పెంచుకోవటానికి సహాయపడుతుంది. జూలీ జో అనే ఒక రచయిత్రి చేసిన రీసెర్చ్ ప్రకారం రెడ్ కలర్ అనేది డేంజర్ అండ్ మిస్టేక్ ను సూచిస్తుంది. అందుకే టీచర్స్ ఏదైనా మిస్టేక్స్ ఉన్నప్పుడు రెడ్ పెన్ తో రౌండ్ ని చుట్టడం కానీ నోట్స్ ను కరెక్షన్ చేయటం కానీ చేస్తారు. అందుకే రెడ్ పెన్ తో రాయడం ద్వారా మన అట్రాక్షన్ లెవెల్ పెరుగుతుంది. రెడ్ ఇంక్ మీద ఉన్న ఒక ఫ్యాక్ట్ ఏంటంటే, చైనా దేశంలో బ్రతికి ఉన్న వ్యక్తుల పేర్లు రెడ్ ఇంక్ తో గనుక రాస్తే దాన్ని అశుభంగా భావిస్తారు. ఇలా రెడ్ ఇంక్ తో రాయడాన్ని వారు చావుకు గుర్తుగా సూచిస్తారు. ఇక బ్లాక్ కలర్ కి వస్తే దీన్ని కేవలం ముఖ్యమైన సమాచారాన్ని హైలైట్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఇక గ్రీన్ కలర్ ని ఉపయోగించడానికి కారణం ఏంటంటే, రెడ్ కలర్ మిస్టేక్స్ ని సూచిస్తే గ్రీన్ కలర్ ఎటువంటి మిస్టేక్స్ లేవు అని వెరిఫై చేయడానికి పనిచేస్తుంది. అందుకే కాలేజెస్, స్కూల్లోని ప్రిన్సిపల్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ ఒక సర్టిఫికేట్ లేదా డాక్యుమెంట్ ని వెరిఫై చేయడానికి లేదా అప్రూవ్ చేయడానికి ఒక సంతకం లాగా పెడతారు. కాబట్టి మనం ఏదైనా రాసుకునేటప్పుడు ఒకే పెన్ తో రాయకుండా డిఫరెంట్ పెన్స్ ను వాడటం వల్ల సమాచారం బాగా మన బ్రెయిన్ లో స్టోర్ అవుతుంది. చికాగోకి చెందిన సాబ్రీనా గోన్జాలెజ్ పాస్ట్రస్కీ అనే 30 ఏళ్ల మహిళ ఒక అమెరికన్ థియరాటికల్ ఫిజిసిస్ట్. ఈమె 19 సంవత్సరాలకి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వద్ద తన గ్రాడ్యుయేషన్ ని పూర్తి చేసుకుంది. 25 ఏళ్లకి హార్వర్డ్ యూనివర్సిటీలో PhDని సంపాదించుకుంది. ఈమె కేవలం 14 సంవత్సరాల వయసులోనే స్వతహాగా ఒక సింగిల్ ఇంజిన్ ఏరోప్లేన్ ని తయారు చేసి తన ప్రతిభను చాటుకుంది. ఈమె ఏరోప్లేన్ ను తయారు చేయటమే కాకుండా ఆమె స్వయంగా దానిని నడిపింది. ఈమె MITలో చదివేటప్పుడు అక్కడ అప్పటి వరకు సాధించిన హైయెస్ట్ గ్రేడ్ ని సాధించింది. ఈమెకు 27 సంవత్సరాల వయసప్పుడు పెరిమీటర్ ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీగా జాయిన్ అవ్వక ముందు అంటే 2017లో ట్రెండింగ్ సైంటిస్టుల జాబితాలో టాప్ 3లో ఉంది. 2015లో అయితే ఏకంగా ఫోర్బ్స్ అండర్ 30 సైన్స్ లిస్ట్ లో 30వ స్థానంలో ఉంది. అంతేకాకుండా హార్వర్డ్ యూనివర్సిటీ వారు ఈమెను కాబోయే ఐన్స్టైన్ గా సంబోధించారు. 1993లో జన్మించి ఇప్పుడు టెక్నాలజీలో మంచి మేధావిగా గుర్తింపు పొందింది. మన ఇళ్లలో ఫ్రై చేసుకోవటానికి ప్యాన్ ను ఉపయోగిస్తాం కదా, అయితే ప్యాన్ కి ఉన్న హ్యాండిల్ చివరి భాగాన ఇలా హోల్ ఉంటుంది. దీన్ని కిచెన్ లో హ్యాంగ్ చేసుకోవటానికి ఉంచుతారని మనం అనుకుంటాం. నిజానికి ఆ హోల్ ఉంచడానికి ఒక పర్పస్ ఉంది. మనం కూర లేదా ఏదైనా వేపుడు చేస్తున్నప్పుడు గరిటతో పదే కదుపుతూ ఉండాల్సి వస్తుంది. ఇలా కాసేపు కదుపుతూ కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ కదపాల్సి ఉంటుంది. ఇలా పదే కదిపే సమయంలో గరిటెను పక్కన ఎక్కడైనా పెట్టి మాటికి తీయాల్సి వస్తుంది. ఇలా పదే కదిపే సమయంలో గరిటెను పక్కన ఎక్కడైనా పెట్టి మాటికి తీయాల్సి వస్తుంది. అదే ప్యాన్ కు ఉన్న హోల్ కు గరిటె హ్యాండిల్ ను ఉంచడం ద్వారా గరిటెను ఎటువంటి కంటామినేటెడ్ ప్లేస్ లో పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి గరిటె కూడా హైజీన్ గా ఉంటుంది. అంతేకాకుండా పదే గరిటెను పక్కన పెట్టే పని కూడా ఉండదు. సాధారణంగా పండ్లు అనేవి చెట్టులోని చిన్న కొమ్మల చివరి భాగాన కాస్తుంటాయి. ఒక్కసారి ఎక్కువ గుత్తిలాగా కాస్తుంటాయి. కానీ జెబుటికాబా అనే చెట్టుకు పండ్లు విచిత్రంగా కాస్తాయి. బ్రెజిలియన్ గ్రేప్ ట్రీ లేదా జెబుటికాబా అనే చెట్టు బ్రెజిల్, అర్జెంటీనా, పెరు, బొలీవియా దేశాల్లో ఉంటాయి. ఫోటోలో చూస్తున్నట్టుగా ఇవి చెట్టు మొదలకు పెద్ద కొమ్మలకు ఆనుకుని కాస్తాయి. చూడటానికి నేరేడు పళ్ళులాగా ఉంటాయి ఇవి. వీటిని జెబుటికాబా బెర్రీస్ అని పిలుస్తారు. కొంచెం తీపి అండ్ పులుపుగా దీని రుచి ఉంటుంది. వీటితో లోకల్స్ ఎక్కువగా జెల్లీస్, జామ్స్, జ్యూసు మరియు వైన్స్ ను కూడా తయారు చేస్తారు.
బ్రిటన్కి చెందిన సెల్వా హుస్సేన్ అనే ఈవిడ తన గుండెను బ్యాగ్లో మోస్తుంది. వ్యాధి కలిగి ఉన్న తన గుండెను డాక్టర్లు సర్జరీ ద్వారా తొలగించి ఆమెకి కృత్రిమ గుండెను ఇంప్లాంట్ చేశారు. అనుక్షణం ఆవిడ తన బ్యాగ్లో ఉన్న కృత్రిమ గుండెను మోస్తూ ఉండాల్సిందే. ఒకవేళ ఈ కృత్రిమ గుండెకు 90 సెకండ్ల పాటు పవర్ అందకపోతే ఆమె వెంటనే శరీరానికి రక్తం అందక చనిపోతుంది. కొన్ని కంపెనీస్ యొక్క లోగో పక్క భాగంలో ఆర్ అని టీఎం అని ఉంటాయి. వీటి అర్థం ఏంటి అని మీరు చాలాసార్లు ఆలోచించి ఉంటారు. మనం ఒక వ్యాపారాన్ని స్థాపించి దానికి ఒక బ్రాండ్ నేమ్ను పెట్టుకుంటాం. ఉదాహరణకు యాపిల్, శాంసంగ్, అమెజాన్. ఇటువంటి బ్రాండ్ నేమ్స్ను ఎవ్వరూ కాపీ కొట్టకుండా ఉండటానికి, అలాగే ఇల్లీగల్ పనుల కోసం ఉపయోగించకుండా ఉండాలంటే ప్రభుత్వం నుంచి ఒక ట్రేడ్ మార్కును పొందాలి. కాబట్టి మనం గవర్నమెంట్కు ఒక అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు పూర్తిగా ట్రేడ్ మార్క్ రావడానికి నెలల సమయం పడుతుంది. ఈ లోపు ఆర్ అనే సింబల్ ఉంచితే ఆ బ్రాండ్ను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని అర్థంగా ఉంటుంది. అప్పుడు దీన్ని ఎవ్వరూ ఇల్లీగల్గా ఉపయోగించరు. టీఎం అనే సింబల్కు అర్థం ఏంటంటే ఆ బ్రాండ్కు ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ నుంచి ట్రేడ్ మార్క్ను అప్రూవ్ చేశారని అర్థం. ఈ సింబల్ ఉన్న కంపెనీస్కి ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. ఎవరైనా అక్రమంగా కంపెనీ డూప్లికేట్ వస్తువులతో వ్యాపారాన్ని పెడితే వారిపై ప్రభుత్వం చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటుంది. ఒకానొక సమయంలో థామస్ ఆల్వా ఎడిసన్ ఎంత పెద్ద బిజినెస్ మ్యానో అందరికీ తెలుసు. అయితే తను రాణించినట్లు తన కొడుకు బిజినెస్ ను అంత సమర్థవంతంగా నడిపించలేదు. కొడుకు అసమర్థతకు విసుగు చెందిన ఎడిసన్ కొడుక్కి తన పేరును మార్చుకుంటే వారానికి $35 మనీ ఇస్తా అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియోని నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.